చక్రవర్తి గారు, సారిక గారు కాకినాడ నుంచి వచ్చారండి. మరి వారు పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి మన దగ్గరికి వచ్చారు. 5 సంవత్సరాల నుంచి రాని గర్భాన్ని 3 నెలల్లో తెప్పించాము న్యాచురల్గా. చాలా డాక్టర్ల దగ్గర తిరిగారు, ఎక్కడా పని అవ్వలేదు. కానీ మన దగ్గర 3 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. చెప్పండి సార్, ఏం జరిగింది అసలు? మీకు ఎలా తెలిసింది నా గురించి? మీకు యూట్యూబ్లో చూసాను సార్. యూట్యూబ్లో చూశారు? యూట్యూబ్లో చూసామండి. మా మెసేజ్ చూసింది 1 మంత్. తర్వాత వెళ్దామంటే ఇక్కడికి వచ్చాం అంతే అండి. ఆ వీడియో చూసే డాక్టర్ గారు కూడా మంచి బిలీవ్గా ఉన్నారు. అంటే డైలీ 2 రోజులకు ఒకసారి ఒక సక్సెస్ఫుల్ వీడియో లాగా యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్నాయండి అన్నీ. ఇందులో ఏం చెప్పేది వేరే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో పెట్టి వీడియోలు తీయడం చెప్పడం అలా లేకుండా ఎవరికాళ్ళ జెన్యున్గా వచ్చి నాకు లాగా ఒక వీడియో ఇస్తున్నారు. దాన్ని చూసేసి మేము ఆగస్టు 27, 29 వచ్చాం. టెస్ట్లు అవి చేసిన తర్వాత సెప్టెంబర్ 13 నుంచి మెడిసిన్స్ యూజ్ చేసాం. డిసెంబర్ 22, 23 వరకు యూజ్ చేసాం. మెడిసిన్స్ అయిపోయి ఒక 5-6 డేస్ అయింది. తర్వాత తను నీరసంగా ఉంది అని చెప్పేసి చెక్ చేసుకుంటే మొన్న సండే పాజిటివ్ వచ్చింది. తర్వాత సార్కి పెడితే వాట్సాప్ ద్వారా ఇక్కడ మన హెల్ప్ డెస్క్ వాళ్ళు స్టాఫ్ నర్స్ వాళ్ళు పలానా టెస్టులు రాసుకొని చేయించుకోమన్నారు. ఆ రిపోర్ట్లు పెడితే నిన్న చేయించుకున్నాం. సార్ ఇవాళ రమ్మంటే ఇక్కడికి వచ్చాం. అది కాబట్టి మీకు 5 ఏళ్ల నుంచి చాలా చోట్ల తిరుగుంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారు మీకు? చాలా అంటే ఒక్కసారి కూడా రాలే, ఇదే ఫస్ట్ టైం రావడం? 5 ఏళ్ళలో 2 గీతలు రావడం ఫస్ట్ టైం. నేను ఎక్కువ అంటే 2 చోట్లకి వెళ్ళాను సార్. కాకపోతే ఒక చోట ఒకసారి చూపించుకున్నా 2020లో. తర్వాత కొన్ని మెడిసిన్స్ వల్ల తను కొద్దిగా అన్ఈజీ అవుతుందండి. మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కొద్దిగా గ్లిడీనెస్ కింద రావడం అలా. తర్వాత 1 ఇయర్ తర్వాత ఇంకొక చోటకి వెళ్ళాం, కానీ ఇంకా తర్వాత మానేసామండి. అంటే ఒక డాక్టర్ నేను చేసిన ప్రాబ్లం ఫేస్ ఏంటంటే మ్యాక్సిమం ఎవరు వచ్చినా సరే ఏజ్ ఫ్యాక్టర్ చూసి పంపించేస్తారు. ఏజ్ ఎక్కువ 34, 36 వయసు, 36, 34 సంవత్సరాలు ఉన్నాయి. ఇక మీకు అండాలు ఉండవు, ఐవీఎఫ్లకి వెళ్తే బెటరు, డోనార్లకు వెళ్తే బెటరు అనే టైపులో చెప్తున్నారు. తర్వాత పైగా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడకి, పీసీఓడి, నెలలు కూడా సరిగా రావు, అండాల క్వాలిటీలు లేవు, ఇలా చెప్తున్నారు. మందులు ఇస్తున్నారు కానీ ఆవిడకి అవి పనిచేయట్లేదు. ఆవిడ పరిస్థితి ఎలా అయిపోయిందంటే కళ్ళు తిరిగిపోవడం, నీరసం వచ్చేయడం, ఇలాగా ఇబ్బంది అయిపోతుంది మందులు వాడుతుంటే. దాంతో ఇక ఆవిడ మందులు వాడే పరిస్థితి కూడా కనపడలేదు. అందుకని మరి మన మందుల వల్ల ఏమన్నా ఇబ్బంది వచ్చిందా మీకు? 3 నెలలు వాడారు కదా. 3 నెలలు ఏ ఇబ్బంది లేదు. ఫస్ట్ ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చామండి. అంటే ఇలా అన్ని సక్సెస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మ్యాక్సిమం డాక్టర్ గారి దగ్గర చూపించుకుందామని వచ్చి వేసుకోవడం కూడా ఒక సిస్టమేటిక్గానే ఇచ్చిన మందులన్నీ అంటే అన్నీ కలిపేసి ఉండవండి. అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిందంటే నేను ఫార్ములా 2 ఇయర్స్ చేశాను సార్ మెడికల్ దాంట్లో అవుట్లెట్లో. అంటే ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్లు ఇస్తారు కానీ 1-2 కలిపిస్తారు ఇస్తే, లేదా యాంటీబయాటిక్ ఇచ్చినా 1-2 కలిపిస్తే ఆ పర్టికులర్ వేరే డ్రగ్కి ఇస్తారు. కానీ ఇక్కడ ఇచ్చిన అన్ని ఇన్ఫెక్షనే ఆల్టర్నేట్గా సెర్చ్ చేసి ఇచ్చారు. నేను అబ్జర్వ్ చేసి గంపగొత్తగా ఒకేసారి వాడే పరిస్థితి ఉండదు. 6 క్రిములు 7 క్రిములు ఉన్నాయి అన్నా కూడా ఒక క్రిమి తర్వాత ఒక క్రిమి తర్వాత ఒక క్రిమి అన్నీ ఒకేసారి వాడరు. ఒక ట్యాబ్లెట్ అయ్యాక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ క్రిమికి సంబంధించిన కోర్స్ అయిపోగా సెకండ్ క్రిమి కోర్స్ అయిపోయిన తర్వాత థర్డ్ క్రిమి కోర్స్ అయ్యాక 4th క్రిమి, అలా ఎప్పుడు చూసినా 2 ట్యాబ్లెట్ల కన్నా మించి లేకోకుండా, ట్యాబ్లెట్లు ఎక్కువ అవ్వకోకుండా, డంపింగ్ చేయకోకుండా అలా ఒక సిస్టమేటిక్గా ఇచ్చాం. శత్రువుని ఒకరి తర్వాత ఒకరిని సంహరించుకుంటే వెళ్తాం. అందరిని ఒకసారి కెలికితే వాడితో మనం ఒక్కడం పోరాడలేము. వాళ్ళు 10 మంది వచ్చి మన మీద పడతారు. మెయిన్ ఏంటంటే డయాబెటిక్ కానీ బీపీ కానీ ఎలా అయినా చూపించుకుంటే బయట ఇచ్చి డాక్టర్లో ఒక 4-5 ట్యాబ్లెట్లు కలిపి ఒకేసారి వేసేసుకోవడం, దీనివల్ల ఏమన్నా ప్రాబ్లం ఉండొచ్చు. నాకు తెలిసి నేను ఫార్ములా చేశాను. కాకపోతే ఇక్కడ ఇచ్చినవి కూడా అన్ని ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్స్, ఐవర్మెక్టిన్ కానీ ఇవి కానీ ఆల్మోస్ట్ నాకు కొద్దిగా ఐడియా ఉంది సార్. 2 ఇయర్స్ చేశాను హెడ్రో ఫార్మసీలో. ఆ ట్యాబ్లెట్స్ కూడా అన్నీ ఏ పేషెంట్కి ఇచ్చినా సరే ఆ సంబంధించిన డిసీజ్తో పాటు ఒక ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఫ్లూకనాజోల్ అని ఇలాగా. కాకపోతే వీళ్ళు ఇచ్చినవన్నీ ఫస్ట్ 2 మంత్స్ ఇన్ఫెక్షన్ ట్యాబ్లెట్సే. ఆల్టర్నేట్ డేస్, వీక్స్, టైమింగ్స్ కూడా డిఫరెంట్గా ఇచ్చారు. అవి వేసుకోవడం వల్ల కూడా పెద్ద ఎఫెక్ట్ కూడా ఏమీ లేదు. ఇన్ కేస్ ఏమన్నా అనిపిస్తే ఆ ట్యాబ్లెట్ ఒకసారి బాగోలేదంటే అది ఆపేయమన్నారు, అదొకటి ఆపేశారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఇంకొకటి ఏంటంటే వేరే హాస్పిటల్కి వెళ్ళినా ఆల్మోస్ట్ కమర్షియల్గానే ఉంటాయండి. అంటే ఫస్ట్ ఏంటంటే భయపెడతారు, డిమోటివేట్ చేస్తారు. ఎవరన్నా చేసేది అదే. అంటే మీకు ఏజ్ ఎక్కువ, తర్వాత మేనరకాలు, ఇలా చాలా చెప్తారు. 1 అని కాదు 2 అని కాదు. కాకపోతే వచ్చిన తర్వాత మన ప్రాబ్లం కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేసే వాళ్ళు అయితే బయట ఎవరో లేరు నాకు తెలిసి. నేనున్న పరిధిలో 2 హాస్పిటల్కి వెళ్ళాను సార్.
అక్కడ చెప్పారు, మేము వచ్చేసాం. తర్వాత మా తర్వాత కూడా ఇంకొక ఇద్దరు ఎవరో లేడీస్ వచ్చారండి, వాళ్ళకి 40+ ఉంటాయి. మీకు ఏజ్ ఎక్కువ, మీకు పుట్టరమ్మంటే ఆవిడ ఏడుస్తే వెళ్ళిపోయింది. అంటే అలా డీమోటివేట్ చేయడమే కానీ ఎక్కడా చూసింది అయితే లేదు. మార్నింగ్ కూడా మా మిస్సెస్ మాట్లాడి విషెస్ చెప్తానంటే ఫోన్ ఇచ్చా, దగ్గర ఒక 7 minutes మాట్లాడారు. అంటే ఏ హాస్పిటల్లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే విజిటింగ్ అవర్స్ 2 minutes 3 minutes రాసేసి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకోవడమే కానీ ఆ పైన కూర్చోబెట్టి. అంటే కొంతమంది ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఆగస్టులో ఒక డాక్టర్ మదర్ ఇద్దరు వచ్చారు. మీరు డాక్టర్ గారిని చూసారా అన్నారు. యూట్యూబ్లో చూసామంటే ఇప్పటికేం చూడలేదని అన్నారు. బట్ టెస్ట్ లెవెల్ రాశారు, నర్సులు రాశారు. అంటే వాళ్ళ అనుమానం ఏంటంటే ఏమీ లేకుండానే అన్నీ వేరే వాళ్ళు నడిపించేస్తున్నారు, ఇది ఎలా అవుతుంది అన్న వాళ్ళ అనుమానంతో ఉన్నారు. మేమైతే ఫిక్స్ అయ్యి వచ్చామండి. మీరు కూడా చూడండి, నచ్చితే వాడతారు, లేకపోతే లేదు, వాళ్ళు ఊరి పేరు వదిలేండి అని చెప్పామంట. తర్వాత వచ్చిన తర్వాత సేమ్ చూస్తూ ఉంటారు వాళ్ళు, పరిశీలిస్తూనే ఉంటారు. ఏదైతే స్టోరీ చెప్పానో సార్ వచ్చిన తర్వాత కూడా లాస్ట్ టైం ఇదే పైన హాల్ ఒకటి ఉంటుంది, ఆ హాల్లో కూడా అలాగే 2 hours వీడియో చూసి తర్వాత లైవ్లో ఎవరైతే నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో ఆ రోజు 4 వచ్చారు. హైదరాబాద్ నుంచి ఒకరు, తర్వాత నెల్లూరు నుంచి ఒకరు, ఇలా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చారు. వాళ్ళు కూడా సేమ్ అలాగే చెప్పారు. వాళ్ళు ఇంకా 10 years 12 years 15 years నుంచి ఉన్న వాళ్ళ వీడియోస్ కూడా నేను చూశాను. దానివల్ల ఏంటంటే ఫస్ట్ హోప్గా వచ్చేసి మెడిసిన్స్ కొద్దిగా టైం టు టైం డీలే లేకుండా వేసుకుని మంచిగా ఉంటే కంపల్సరీ అని అంటారు. హోప్ అనేది మిస్ అవ్వకూడదు. ఎవరో గాడ్ వాళ్ళ నమ్మకం. ఇందులో రిలీజియన్ అంటే క్రిస్టియన్స్ ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, హిందూస్ ఉండొచ్చు, ఎవరైనా సరే అక్కడ ఆయన కనిపించడం నమ్ముతాం. ఇక్కడ సార్ కనిపిస్తారో ఈయన ఇచ్చింది ఫాలో అయిపోవడం. అది బాగా చెప్పారు. తర్వాత మీరు ఫార్మసీలో బాగా అనుభవం ఉంది కాబట్టి మీకు అర్థమైంది. మనం ఇచ్చిన మందులు ఏవి కూడా మనం తయారు చేసినవి కాదు, అన్నీ ఇక్కడ మెడికల్ షాప్లో దొరికి ఇంగ్లీష్ మందులండి. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అంటే ఆయన ఏదో తయారు చేసేస్తాడు, గుళికలు పంచదార గుళికలు అలాంటివి ఇచ్చేస్తాడు, ఒక లేబుల్ పెట్టేసుకుంటాడు అనుకుంటున్నారు. నో, ఏ మెడిసిన్ కూడా మనం తయారు చేసింది కదా, అన్ని ఇంగ్లీష్ మెడిసిన్ మీ ఊర్లో ఉంటాయి, మీ మెడికల్ షాపుల్లో ఉంటాయి. మీకు కూడా చూశారు కదా, మీరు ఈ ప్రపంచంలో ఉన్న మెడిసినే, మనం ఏవి కూడా కొత్త ఏమీ ఇవ్వలేదు. అంతకుముందు ఆల్రెడీ మీకు తెలిసినాయి. కానీ ఇంతకుముందు వెళ్ళిన డాక్టర్ గారు హాస్పిటల్లో ఉంటాయి, మెడికల్ షాపుల్లో కూడా ఉంటాయి. మరి ఎందుకు అక్కడ రాలేదు, ఎందుకు ఇక్కడ వస్తున్నాయి? అక్కడ ఐవీఎఫ్లు చేసినా రానివి, ఆపరేషన్లు చేసినా రానివి, ఇక్కడ జస్ట్ మందులతో ఎలా వస్తున్నాయి? వాళ్ళ దగ్గర మందులు ఉన్నాయి కదా, వాళ్ళు ఇవ్వటం లేదు. మీకు ఎందుకు ఇవ్వట్లేదంటే వాళ్ళకి తెలియదు సార్, ఇవ్వడం చేస్తారు. దేనికి ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎలా వాడించాలనేది కూడా ఇంపార్టెంట్. మంచినీళ్ళు అవసరం, దాన్ని రోజుకు 3 బిందులు తాగిస్తే నువ్వు ఇవ్వాలి చచ్చి ఊరుకుంటావు. రోజుకు 3 గ్లాసులే తాగమంటే కంపు కొట్టిపోద్ది, యూరిన్ రాక మోషన్ రాక. రోజుకు 3 లీటర్లు తాగితే నువ్వు బతుకుంటావు. డోస్ ఇంపార్టెంట్ కదా, ఎలా వాడాలి, ఏ డోసులో ఎవరికి ఎంత మోతాదులో ఎన్ని రోజులు వాడాలనేదే మ్యాజిక్ ఇక్కడ, అంతకన్నా మించి మ్యాజిక్ లేదు. అర్థమైందా? అన్నాన్ని కూరని సాంబార్ని అలా పెరుగుని అలా ఒక స్టెప్ వైజ్గా ఎలా అయితే మనం తిని భోజనం పూర్తి చేస్తామో అలా ఒక స్టెప్ వైజ్గా ట్యాబ్లెట్లు వాడించి మీ శరీరంలో లోపాన్ని సరిచేసి ఆ బిడ్డ రాకోకుండా అడ్డం పడుతున్న వాటిని మనం పక్కకు తొలగించి చక్కగా బిడ్డ వచ్చేటట్టు చేస్తాం. అది మీకు క్లియర్గా అర్థమైంది. ఫార్మసీలో మీకు అనుభవం ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. అలాగే సారికి ఆవిడ కూడా చాలామంది ప్రెగ్నెన్సీ ఇప్పుడు వచ్చింది, రాగానే అమ్మాయి చక్కగా ఫోన్ చేసి సార్ మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పింది. ఎందుకనంటే కాకినాడ నుంచి ప్రతిసారి రావాలంటే ఇబ్బంది. మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఎంత దూరమైన ఐవీఎఫ్ సెంటర్ అయితే రావాలి, తిరగాలి, కావాలంటే రూమ్ తీసుకునండి మా ఐవీఎఫ్ సెంటర్ పక్కన అంటారు. రోజు స్కానింగ్లని ఇంజక్షన్లని తిప్పేస్తారు. మనం అలా కాదు, ఒక్కసారి మా దగ్గరికి వస్తే మనం టెస్ట్ చేయించుకుని ఆ రోజు స్కాన్ చేయించుకుని బ్లడ్ టెస్ట్లు అన్నీ చేయించేసుకుని ఒక టీకా వేయించుకుని వెళ్ళిపోతే ఇక మళ్ళీ రావక్కర్లేదు. మందులు ప్రతి నెల మేము కొరియర్ ద్వారా పంపిస్తాం, ఆ రిపోర్ట్లు బట్టి కొరియర్ ద్వారా పంపిస్తాం. ఎలా వాడాలి ఏమిటి అనేది చక్కగా టెలికాలర్స్ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు, ఇంక్లూడింగ్ సండే, అక్కడ కూడా అవైలబుల్గా ఉండి ఫోన్ చేస్తే చాలు చక్కగా వివరిస్తారు. ఆ మందులన్నింటినీ ఒక వాట్సాప్లో ఒక స్క్రీన్ షాట్ పెట్టేస్తే చక్కగా వివరిస్తారు. మన వాళ్ళు ఎలా వాడుకోవాలి ఏంటనేది చెప్తారు. వాళ్ళు మరి మీకు అందుబాటులో ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుబాటులో ఉంచుతున్నాను నేను. ఏ సమస్య వచ్చినా ఎప్పుడు వచ్చినా మందుల వల్ల ఏదో వాళ్ళకి కొద్దిగా మాకు ఒక పిల్ల ఇబ్బంది పెడుతుందంటే అది ఆపండి అని చెప్పి వెంటనే మేము ఫోన్ ద్వారానే సలహా ఇచ్చాం. అది ఆపి మిగతాయి కంటిన్యూ చేయండి, అది లాస్ట్లో చూద్దాం. అది లాస్ట్లో ఒకవేళ ఏదన్నా దానివల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం అనిపిస్తే దాని బదులు వేరేది ఆల్టర్నేటివ్ ఇంకోటి లాస్ట్లో ఇద్దాం. 10 మందికి వంకాయ కూర ఇస్తాం, ఒకరికి
దద్దుర్లు దురదలు రావచ్చు, 9 మందికి బాగుండొచ్చు. సేమ్ వంకాయ. ఆ శరీర తత్వానికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడకపోతే అది మనం దాని బదులు బీరకాయో దోసకాయో పొట్లకాయో వేసి ఆకలి తీర్చుకోవాలి. ఆకలి అయితే తీరాలి కదా. అలా లాస్ట్లో చూద్దామని చెప్పాం. సరే, ఆ ట్యాబ్లెట్ వాడకపోయినా మిగతా ట్యాబ్లెట్లతోనే ప్రెగ్నెన్సీ అయిపోయింది. సో ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొరియర్ ద్వారా కూడా మనం అందుబాటులో ఉంటాం. అమ్మాయి ఆ రోజు టెస్ట్ వచ్చింది, సార్ ఫస్ట్ టైం జీవితంలో యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది సార్ అంటే, అమ్మ బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి చేయించుకోండి, మీకు దగ్గరలో ల్యాబ్ ఉంటుంది, ఆ ల్యాబ్కి వెళ్ళి ఇదిగో పలానా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, పలానా స్కానింగ్ చేయించుకోండి అని వాట్సాప్లోని ప్రిస్క్రిప్షన్ పెట్టాం. వాళ్ళు ఇంత దూరం రావక్కర్లేదని చెప్పి. ఆ బ్లడ్ టెస్ట్ బీటా ఐసీజీ 5 దాటాలమ్మా అన్నాము. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్టే కాదు, ఇది కూడా దాటాలి. 5 దాటాలంటే 41,326 వచ్చింది. సార్ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ గర్భసంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అది తెలియడానికి అక్కడ దగ్గరలో స్కానింగ్ తీయించుకోమా అమ్మ అన్నాము. అక్కడే స్కానింగ్ సెంటర్లో వాళ్ళు తెలిసిన చోట వెళ్ళి నమ్మకమైన చోటకి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమన్నాం. వాళ్ళు అక్కడికి వెళ్ళి స్కానింగ్ తీయించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్, చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ ఎంబ్రియో ఆఫ్ 6 వీక్స్ 1 డే, 6 వారాల ఒక్కరోజు లైవ్ ప్రెగ్నెన్సీ అంటే హార్ట్ బీట్ కూడా వచ్చింది అని చెప్పి చక్కగా అక్కడ డాక్టర్స్ స్కాన్లో ఇచ్చారు. సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ 3 రకాలుగా, యూరిన్ టెస్ట్లో కన్ఫామ్ అయింది, బ్లడ్ టెస్ట్లో కన్ఫామ్ అయింది, బీటా ఐసీజీ, అలాగే స్కాన్లో కూడా కన్ఫామ్ అయింది. ఇదిగో పిక్చర్స్ కూడా ఇచ్చారు. 3 రకాలుగా కన్ఫామ్ అయింది అన్న తర్వాత ఇప్పుడు ఏం చేయమంటారండి? ప్రెగ్నెన్సీ రావాలా? ప్రెగ్నెంట్గా కాకినాడ నుంచి ఇంత దూరం రావాలంటే నాకు కష్టం కదా. అమ్మ మీరు రావక్కర్లేదు, భర్త వస్తే చాలు. నీకేం కావాలో ఎన్ని టెస్టులన్నీ చేయించాను, నువ్వు ఇక్కడికి వస్తే నేను చేయాల్సింది ఇవే. నువ్వు అక్కడే చేయించేసుకుని ఆ రిపోర్ట్స్ తీసుకుని భర్త వస్తే ఆ నిలబడడానికి అవసరమైన మందులు మేము ఇచ్చి పంపిస్తాం, 5 నెలలు వాడాలని చెప్పాం. అంటే చాలామంది 5 నెలలు ఎందుకండి, నీకు ప్రెగ్నెన్సీ వచ్చిందిగా, సందులో డాక్టర్ గొంతుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా, మీ దగ్గరికి ఎందుకు? డబ్బుల కోసం, మందులు డబ్బుల కోసం చెప్తున్నారా మీరు అక్కడికి రమ్మని? డబ్బుల కోసం కాదు. ఏ క్రిములు అయితే 5 ఏళ్ళ నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకున్నాయో ఆ క్రిములు తొలగిస్తే గర్భిణీ వచ్చింది, ఇప్పుడు బిడ్డ వచ్చింది. కానీ బిడ్డ కూడా క్రిముల పద్మవ్యూహంలోనే ఉంది. మరి బిడ్డను కూడా క్రిముల పద్మవ్యూహం నుంచి కాపాడుకోవడానికి క్రిముల గురించి తెలిసిన వాడు ఎవడున్నాడు? ఈ క్రిముల పద్మవ్యూహం గురించి చెప్తున్నవాడు, దాన్ని ట్రీట్ చేస్తున్నవాడు, ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేసి దాన్ని నిలబెడుతున్నవాడు ఈ ప్రపంచంలో ఒకటే ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టర్ పేరే డాక్టర్ వైఎస్ బాబు. మరి ఆయన దగ్గరికి అయితేనే తెలుస్తాయి. అందుకే ఇక్కడికి రమ్మన్నా. భార్య అయితే భర్త రావచ్చు, భార్య రాకపోయినా భర్త రావచ్చు. భార్యకి కావాల్సిన టెస్టులన్నీ చేయించేసి ఆ రిపోర్ట్స్లన్నీ వాట్సాప్లో పెట్టి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నాము కాబట్టి వచ్చి తీసుకెళ్ళమన్నాం. అందుకే ఆయన వచ్చారు మందులు తీసుకెళ్ళడానికి. కాకపోతే ఆయన కానీ మరి మా ఆవిడ కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎట్లా డాక్టర్ గారంటే, నేను మరి ఫోన్ కాల్ ద్వారా వీడియో కాల్ ద్వారా మాట్లాడి అమ్మాయితో డౌట్స్ అన్నీ అమ్మాయి క్లారిఫై చేశాం. ఒకప్పుడు ఈ కాల్స్ మాట్లాడాలంటే ఫోన్ చేయాలంటే కరోనా టైంలో 10,000 కూడా ఛార్జీలు చేశారు డాక్టర్లు. మనం ఫీజు ఎంత అండి? 500 రూపాయల ఫీజు. బిడ్డ పుట్టే వరకు సంవత్సరం వరకు నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా 500 రూపాయలే ఫీజు. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా 500 రూపాయలే ఫీజు. మరి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లు ఆన్లైన్ ఫీజులు కట్టిస్తున్నారు. ఎన్నిసార్లు వెళ్తే అన్నిసార్లు 10 రోజులకి 15 రోజులకి నెల రోజులకి స్టాంపులు వేసి 500 ఫీజు తీసుకుంటున్నారు. లేవు, నమ్మడానికి కూడా వీలు లేనంత స్థితిలో మనం సర్వీస్ చేస్తుంటే కొంతమంది ఏమనుకుంటున్నారు, చూసారా ఆడ 500 ఫీజు తీసుకుంటున్నాడు సంవత్సరానికి అన్నాడు అంటే గ్యారెంటీ కిడ్నీలు లేపేస్తాడు అనుకుంటున్నారు. సైతాన్లు అంతే. ఇక్కడ ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ఎలాంటి సమస్యనైనా మందు మాకులతో సరిచేసి మీ బిడ్డ వచ్చేటట్టు చేస్తామంటే ఇదే రాంగ్ ఏమో అని అనుకుని ఆ సైతాన్ ఏం చేస్తుంది, సందులో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంది, గొంతులో డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటుంది, పొట్టల మీద సట్టల మీద మానాల్లో సూదులు గుచ్చించుకుని 3 లక్షలు ఐవీఎఫ్లు హింస, పొట్టల్లో గొట్టాలేసి హిస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీలు అనే పేరుతో హింస, యమలోకాన్ని భూలోకంలోనే చూపించేస్తున్నారు. అదే కరెక్ట్ అనుకుంటున్నారు. ఇంత చేసినా గ్యారంటీగా బిడ్డ పుడతారంట, నో గ్యారంటీ అని చెప్పేస్తున్నారు. మనం ఇది ప్రెగ్నెన్సీ చక్కగా వ్యవసాయ పంటలాగా కడుపు పంట. అక్కడ వ్యవసాయ పంటలో ఎలాగైతే పురుగులు వచ్చి విత్తనాలని అండాలని మరి అక్కడ భూమిని నాశనం చేస్తాయో అలాగే ఇక్కడ వీర్యకణాలని
గర్భసంచిని నాశనం చేస్తాయి. వాటిని కాపాడుకుంటే అప్పుడు మొక్క వస్తుంది. మొక్కను కూడా దాడి చేసి అబార్షన్ చేసినట్టే అక్కడ మొక్కను కూడా చీడపీడ రూపంలో పురుగు నాశనం చేస్తుంది, ఇక్కడ బిడ్డని అబార్షన్ చేస్తుంది. అందుకే కాపాడుకోవాలి మనం అని చెప్పారు. అందుకనే ఆయన వచ్చారు. ఆ మాట విని 5 నెలల వరకు బిడ్డకి కాపాడుకోవడానికి మందులు తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు. రావడమే కాకుండా మరి ఎన్నాళ్ళు పడ్డారు, 5 సంవత్సరాలు బాధ. వయసు అయిపోయిందన్నారు, మరి నెలసర్లు సరిగా రావట్లేదు, అండాల క్వాలిటీ లేవన్నారు. ఇలా రకరకాల భయాలు పెట్టినా కూడా ఏ భయం లేకుండా, ఏ బాధ లేకుండా దేవుడు చూపించిన మార్గం యూట్యూబ్లో వీడియో ఈయన కనపడింది. ఈయన దగ్గర రోజు సక్సెస్లు అవుతున్నారు, వీడియోలు పెడుతున్నారు ఓపెన్గా యూట్యూబ్లో. ఆయన చెప్పడం కాదు, ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పడం, వచ్చిన వాళ్ళతో ఆయన డైరెక్ట్గా మాట్లాడిస్తున్నారు. మనలాంటి వాళ్ళు ఎంతోమంది సాధిస్తున్నప్పుడు ఒక్కసారి వెళ్తే ఏం పోయింది, పోతే ఛార్జీలు, వస్తే ప్రెగ్నెన్సీ. పైగా ఆయన ప్రతి నెల తిరగాల్సిన అవసరం లేకోకుండా చక్కగా మందులు కొరియర్ పెట్టిస్తున్నారు, వాడే విధానం చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ వస్తే మళ్ళీ వెళ్ళి మందులు తెచ్చుకోవడం, అది కూడా భర్త వెళ్తే చాలు, భార్య రాకపోయినా పర్లేదులే. అక్కడ ఆవిడకి కావాల్సిన టెస్టులన్నీ వాళ్ళే చెప్తున్నారు. దగ్గరలో లోకల్గానే డాక్టర్ దగ్గర, ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వాడుకుంటూనే మా దగ్గర ఫాలోఅప్ చేయమంటున్నారు. కాబట్టి ఇది బెటర్ అని చెప్పి ఆయన నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఆయన అనుకున్నట్టుగానే, ఆయన నమ్మినట్టుగానే మనల్ని నమ్మి ఇక్కడ వీడియోలు అన్నీ చూసి, మన వీడియోలు కూడా ఇక్కడ విని ప్రత్యక్షంగా నేను చెప్పింది కూడా 1 గంట పాటు ప్రెగ్నెన్సీ ఎలా తెచ్చుకోవాలనేది చెప్పిందంతా విని అలాగే పాటించారు. ఇవాళ ప్రెగ్నెన్సీ పొందారు. ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ రకరకాల భయాలు, ఇక్కడికి వచ్చాక కూడా భయపడతారు. కొంతమంది డాక్టర్ గారు కనపడలేదు అనుకుంటారు. డాక్టర్ గారు ఎప్పుడు కనపడతారు, మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ గారు కనపడతారు. ముందు పాత పేషెంట్లని మనం చూస్తాం, తర్వాత కొత్త పేషెంట్లు జోలికి వస్తాం. ఈ లోపు కొద్దిగా 1 గంట 2 గంటలు వెయిట్ చేయాలంటే కొంతమంది వెయిట్ చేయరు, వెళ్ళిపోతారు. ఎవరికి నష్టం? ఓర్పు పట్టాలి, పట్టుదలగా నిలబడాలి, అప్పుడే ఫలితం వస్తుంది. ఓర్పు, పట్టుదల అది చేస్తే రాలా మీకు? 5 ఏళ్ళ నుంచి రాంది వచ్చేసిందిగా 3 నెలలకి. పోయినోడికి అదంతే. అది మళ్ళా రాక్షసు అక్కడ పట్టుకుపోద్ది. ఆ సైతానం వాళ్ళతో హింస పెట్టేస్తుంది, ఒళ్ళు గుల్ల చేస్తుంది, డబ్బులు నిల్లు చేస్తుంది. అదే ఇక్కడ ఓర్పు పట్టి ఉంటే 500 రూపాయల ఫీజుతో హాయిగా ప్రెగ్నెన్సీ పొందారు. అది సో ఆ ఆవిడతో మాట్లాడితే నేనేం ఫీజులు వసూలు చేయను. ఆయన ఇందాక చాలా ఆశ్చర్యపోయారు. ఇంత నిమిషాలు అక్కడికి వెళ్తేనే 2 నిమిషాలు మాట్లాడరు సార్, ప్రెగ్నెంట్ వస్తే కూడా మాట్లాడరు. అలాంటిది మా ఆవిడ ఫోన్ చేసినా మీరు మాట్లాడారు, చాలా సంతోషంగా ఉంది అని చెప్పంటే అది నా బాధ్యత అన్నాను. అమ్మాయి కూడా చాలా సంతోషపడింది. సార్ జీవితంలో ఫస్ట్ టైం నాకు 2 గీతలు వచ్చినాయి, మీ దయ వల్ల ఫస్ట్ టైము మీరు చెప్పిన గైడెన్స్ మాకు బాగా పనిచేసింది. హస్బెండ్ వైఫ్ చక్కగా మేమిద్దరము అన్యోన్యంగా ఉన్నాము, మీరు ఇచ్చిన మందులు తూసా తప్పకుండా వాడాము, మాకు ఫలితం వచ్చింది సార్ అని చాలా సంతోషం వ్యక్తం చేసింది అమ్మాయి కూడా. మాట్లాడతారా? మాట్లాడించండి పాడు, చెప్పండి. నేను చెప్పేది ఏంటంటే అండి, హోప్గా వచ్చి వాడితే సరిపోతుంది. అంటే ఒక 10 రోజులు వాడి వస్తుందో రాదో అంటే అనుమానం అనేది ఉంటే కొద్దిగా మన మైండ్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బిలీవ్ పెట్టి యూజ్ చేస్తే 1 నెల కాకపోతే 2 నెలలు, 2 నెలలు కాకపోతే 3 నెలలు రావడం అయితే కన్ఫర్మ్గా ఉంటుంది. నేను అప్పుడు విన్నప్పుడు అయితే 4 ఉన్నారు ఆ టైంలో. మేము ఒక 3 ఇప్పటికి కాంటాక్ట్లో ఉన్నారు సార్, వేరే ఊరు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఇవాళ ఒకరు వచ్చారండి. ఫోన్ చేస్తాను, చేసుకోండి, వీడియో కాల్ చేయండి పాడు, అందరం చూస్తుంది ఆవిడ. ఎందుకు ఇవన్నీ పెడుతున్నామంటే మీలాంటి వాళ్ళకి కూడా ధైర్యం వస్తుంది. వాళ్ళు కూడా మీలాగా బాధపడ్డారు కదా, పడి ఉన్నారు, అవమానాలు పొంది ఆవేదన చెంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక దారి కనపడిందంటే అది దేవుడు చూపించిన దారి. ఈ దారిని మళ్ళీ దేవుడు మరో 3కి చూపిస్తే వాళ్ళు కూడా లాభం పొందితే ఆ పుణ్యం ఆ బిడ్డకి వెళ్తుంది. అందుకోసమే నేను చెప్పమంట, మంచి చెప్పాలి మనం, చెడు మనం చెప్పక్కర్లా, మన ఎత్తుక్కుంటా వస్తుంది. కరోనా క్రిమ్ మనం వెళ్ళామా, చైనాకి వెళ్ళామా, వుహాన్ నగరం వెళ్ళామా, అదే ఎత్తుక్కుంటా మన ఇంటికి వచ్చింది, మన ఒంట్లోకి వచ్చింది. చెడును మనం ఎతకక్కర్లా. ఈ క్రిములు కూడా అంతే, అవి వచ్చేస్తాయి నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా. మరి వాటిని తొలగించుకోవడానికి మాత్రం సరైన గురువు కావాలి, వైద్య గురువు. మాట్లాడతారట డాక్టర్? సరే అయితే మామూలు మాట్లాడు, మాట్లాడచ్చు, మాట్లాడు సార్. ఇది మైక్ దగ్గర పెడదాం. ఒక్క నిమిషం చెప్పమ్మా. నమస్తే, చెప్పండి. మీరు ఏమైతే చెప్పాలనుకున్నారో చెప్పొచ్చు ఈ ప్రపంచానికి ఓపెన్గా. మీ ఎదురుగుండా కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారమ్మా, మీలాగా వచ్చిన వాళ్ళు. వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి మీరు చెప్పాలనుకున్న 2 మాటలు చెప్తే చాలా మంచి విషయం. వాళ్ళకు కూడా సంతోషం కలిగిద్ది, మోటివేషన్ కలిగిద్ది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యేసు ప్రభుకి నిజంగా చాలా థ్యాంక్స్. తర్వాత మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అయితే నేను ఆగస్టులో వచ్చాను సార్ అక్కడికి. అది యూట్యూబ్లో మామూలుగా నేను అందరూ ఆ హాస్పిటల్కి వెళ్ళాలి ఈ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్తున్నారు సార్. చెప్తుంటే నాకు ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియట్లేదు. అందరూ అన్ని సజెస్ట్ చేస్తున్నారు కానీ తండ్రి ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియట్లేదు అని ప్రేర్ చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు, నీకు ఇవన్నీ ఎందుకు బాధలు, అసలు విజయవాడ హాస్పిటల్కి వెళ్ళండి అంటే, విజయవాడ హాస్పిటల్ ఏంటి అని మళ్ళీ విజయవాడ హాస్పిటల్ అని యూట్యూబ్లో టైప్ చేస్తే మీరు వచ్చింది సార్ హాస్పిటల్. అప్పుడు అలాగా కొన్ని వీడియోస్ చూసాక నాకు నమ్మకం కలిగి నా హస్బెండ్తో షేర్ చేస్తే ఆయన కూడా ఒప్పుకొని వెళ్దామన్నారు సార్. నేనైతే ఆ హాస్పిటల్కి వచ్చేటప్పుడు నేను ఏ డౌట్లు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. దేవుడు చూపించాడు ఈ మార్గం, ఇంకంటే డాక్టర్ గారు తమ్మి ఇంకా వచ్చాను సార్ హాస్పిటల్కి. వచ్చాక ఆగస్టులో వచ్చాను, ఎండింగ్లో వచ్చాక క్రిమిల్కి టెస్ట్లు అయ్యి చేసి క్రిమిల్కి 2 months మెడిసిన్ ఇచ్చారు సార్. అవి వాడేసాము. వాడేసాక మళ్ళీ నెక్స్ట్ అయిపోగానే హార్మోన్స్ కూడా టాబ్లెట్స్ ఇచ్చేసారు 1 month. అది అయిపోయాయి. అయితే అయిపోవడం అంటే నాకు డేట్ రాలేదు సార్. నవంబర్ 20 వచ్చింది, డిసెంబర్ 20కి డేట్ రావాలి. అప్పటికి ఇంకా 4 days మాత్రమే టాబ్లెట్స్ ఉన్నాయి. అలా వాడుతుంటే ఏంటి నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, ఇంకా డేట్ రాలేదు, వస్తుంది అనుకుంటున్నాను కానీ రావట్లేదు సార్. సరే ఒకసారి టెస్ట్ చేసుకుందామని మొన్న సండే టెస్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు నా లైఫ్లో అసలు 2 గీతలు ఇంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాను కానీ ఎప్పుడూ ఒకసారి కూడా నేను చూడలేదు సార్. చాలా టాబ్లెట్స్ వాడాను. నిజంగా అసలు ఇంత ఎర్లీగా చూస్తానని కూడా నేను అనుకోలేదు. కాకపోతే ఒకటే అనుకున్నాను సార్, ఇంక దేవుడు చూపించాడు డాక్టర్ గారిని, నేను అక్కడికే వెళ్ళాలి, ఇంకేదేమైనా అక్కడే ఇంకా కంటిన్యూ చేయాలి, 10 చోట్ల నేను తిరగాలి అనుకోలేదు సార్. ఎందుకంటే చాలా మంది వీడియోస్ చూసాను సార్ నేను యూట్యూబ్లో. చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అందరూ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళే. సో నేను కూడా అలాగే వచ్చి అలా అనుకున్నాను సార్. అనుకున్నాక నేను చూసుకుంటే సడన్గా నాకు మొన్న సండే కన్సీవ్ అయినట్టు నాకు గుర్తొచ్చిన వెంటనే సార్ వాళ్ళకి చెప్తే సార్ వాళ్ళు స్కాన్ తీపిస్తే అది సార్ అంతా బాగానే ఉందమ్మా అని మెడిసిన్ రాస్తానన్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ సార్. నేను మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, దయచేసి మీరు నన్ను వచ్చారు, దయచేసి ఎవరి గాసిప్స్ ఎవరి మాటలు చెవిలో పెట్టుకోకుండా మీరు వచ్చిన పని ఏంటి దాని మీద దృష్టి పెట్టి మీరు వచ్చి ఆ డాక్టర్ గారు చెప్పింది మీరు చేయండి. ఎవరి మాటలు పట్టించుకోకండి. అందరూ 10 చెప్తారు, ఎవరు ఏం పెట్టుకోవద్దు. మీరు దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, ఆయన టైంలో ఆయన చేస్తారు. మీరు డాక్టర్ గారి మీద నమ్మకం పెట్టుకోండి. నిజంగా ఏ డాక్టర్ని నేను చూడలేదండి. నిజంగా ఇలా మాట్లాడే డాక్టర్ని నేను ఎక్కడో చూడలేదు. డాక్టర్ గారు ఫోన్లో మాట్లాడటం కానీ ఇంతసేపు మనతో మాట్లాడటం, అసలు ఏ డాక్టర్ గారికి వెళ్ళినా ఏదో వాళ్ళకి చాలా చాలా బిజీ షెడ్యూల్తో ఉంటారు, కాసేపు మాట్లాడేస్తారు అంతేగాని ఎంత మనల్ని పట్టించుకొని మన కోసం కేర్ తీసుకొని అసలు నేను ఇలాంటి డాక్టర్ గారు నిజంగా మా హస్బెండ్ గారు చాలా ఆశ్చర్యపోతున్నారండి. అసలు డాక్టర్ గారు ఏంటి ఫోన్లో మాట్లాడటం ఏంటి అని. నిజంగా మీ అందరికి ఒకటే చెప్తున్నానండి, నేను అక్కడే కూర్చున్నాను, నేను విన్నానండి చెప్పినవి, అలాగే సక్సెస్ఫుల్ వీడియోస్ నేను ఎలా ఒకరోజు చెప్తానని అనుకున్నాను. ఎందుకంటే దేవుడు కంపల్సరీ చేస్తారు, దేవుడే చూపించాడు కాబట్టి మార్పు అని అంటున్నానండి. డాక్టర్ గారికి నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. నేను ఇంకా చాలా మందికి చెప్పాలనుకుంటున్నానండి డాక్టర్ గారి కోసం. చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ అమ్మా సారిక, చాలా థ్యాంక్ యూ. నీ బాధనంతా వ్యక్తం చేశావు. అలాగే నువ్వు కూడా నీకు ఎవరైతే ఒక వ్యక్తి ఒక మెసేజ్ పెట్టి నీ జీవితాన్ని మార్చేశారు చూసావు కదా, అలాగే నువ్వు కూడా వేరే వాటిల్లో ఎక్కడైనా సరే బాధపడే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మెసేజ్కి ఆన్సర్ చేస్తే నీకు ఎలాగైతే వాళ్ళు ఒక దేవుడిలాగా మారి ఇప్పుడు నీకు దారి చూపించారో అలాగే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగును చూపించే వ్యక్తిలాగా నువ్వు మారిపోతావు. ఆటోమేటిక్గా నీ జీవితానికి కూడా నీ బిడ్డకు కూడా ఆ మేలు అనేది నీకు అక్కడికి వస్తుందమ్మా. నువ్వు చేయాల్సింది అదే. ఎప్పుడైనా మంచి మనం ఒకరికి చెప్తే వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళు బాగుపడితే ఆ పుణ్యం అంతా మన బిడ్డకే వస్తుంది. అలా చేయండి, మీరు చేయగలిగినంత మీరు సేవ చేయండి. మన తెలియని వాళ్ళు, మనకు అసలు ముక్కు మొహం తెలియని వాళ్ళకి చేసిన సేవ దైవ సేవ కింద వస్తుందమ్మా. మనకు తెలిసిన వాళ్ళదా చెప్పేది ఏంటంటే మన స్వార్థం గురించి చెప్పొచ్చు, కానీ అసలు మన ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా మనం గైడ్ చేస్తాం కదా మంచి వైపు.
అలా ఇలాంటి హింస ఎందుకు అని గైడ్ చేస్తాము. అలాంటి గైడెన్స్ కానీ నువ్వు ఎలా అయితే లాభం పొందావో అదే పని నువ్వు చేస్తే మరి దేవుడు కూడా పైనుంచి చూస్తూ ఉంటాడు. నీ బిడ్డని కాపాడుకునే పని ఆయన చేసుకుంటాడు. మనమంతా దేవుడు మనుషులం అమ్మ. మనం ఒకరికొకరు నువ్వు ఎట్లా అయితే నేను మాట్లాడుతూనే నీకు ఎంతో సంతోషం కలుగుతుందో అలాగే ఎలాంటి స్వలాభం లేకోకుండా అవతల వైపు నుంచి నువ్వు ఎవరికన్నా ఒక సలహా ఇచ్చి వాళ్ళ జీవితాన్ని మార్చి వాళ్ళ జీవితంలో ఒక బిడ్డ వచ్చేటట్టు వెలుగు చూపిస్తే నీ మెసేజ్ వల్ల అవతల వాళ్ళకి కూడా లాభం కలుగుద్ది. నువ్వు కూడా ఆ పని చేయి. అదే దేవుడు కోరుకునేది. మేలు పొందాలి మనం దేవుడి నుంచి. దేవుడికి ద్వారా మళ్ళీ ఇంకొకరికి ఆ మెసేజ్ చేరడానికి మనం హెల్ప్ చేయాలి. అలా దేవుడిని ఉపయోగించుకోవాలి, మనం దేవుడికి ఉపయోగపడాలి. అది చేయటం అమ్మ. సరేనమ్మా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషం. నీకు బుక్ ఇస్తాను, గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అని. ఇంతకుముందేమో అమ్మా నాన్న కాగలరని ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం అని బుక్ ఇస్తానమ్మా. మీ ఆయనతో పంపిస్తాము. ఆ బుక్ను మీరు ఫాలో అవ్వండి. చక్కగా ఆహారాన్ని మీరు ఫాలో అయ్యి నేను ఇచ్చిన మందులు కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్తో మీరు ఫాలోఅప్ చేసుకుని వాడుకుంటా ఉండండి. బీపీలు బరువులు అక్కడ ఇవన్నీ అక్కడ చూపించుకుంటూ ఉండండి. అవన్నీ మాకు ఫాలోఅప్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చే ముందు 2-3 రోజుల ముందు స్కానింగ్ రాశాను. నేను ఒక టెస్ట్ రాశాను. ఆ స్కానింగు ఆ టెస్టు అక్కడ ఆ డాక్టర్ గారితో రాయించుకుని అక్కడ తీయించుకుని ఆ రిపోర్ట్లు మీ ఆయనకి ఇచ్చి పంపిస్తే దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ కోర్సు మందులు నేను ఇస్తాను. ఓకే? ఆల్ ది బెస్ట్ అమ్మ. గాడ్ బ్లెస్ యూ. రైట్. ఇదండి, చూశారు కదా. మీలాగానే ఎంతోమంది బాధపడతారు. ఆ రోజు ఇక్కడ ఎదురుగుండా వాళ్ళు కూర్చున్నారు, ఇవాళ మీరు ఎదురుగుండా కూర్చున్నారు. ఆయన ముందుకు వచ్చి వాళ్ళు ఉన్న రోజు వాళ్ళు ఎవరో 4 ఇచ్చారు సక్సెస్ వీడియోలు. అలాగే ఇవాళ మీ రోజు ఆయన సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. అట్లా ఒకరోజు మీరు వస్తారు ఇక్కడికి. అంతే, దీంట్లో ఏమీ లేదు. పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా బిడ్డను పొంది తీరుతారు. అది నేను చెప్పింది. మీరు పుట్టారంటే మీకు బిడ్డ పుట్టి తీరుతారు. మీ టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మీ ఒంట్లో ఉన్నా సరే అవన్నీ రిపేర్ చేసుకోవచ్చు. ఆ రిపేర్ చేయడానికి డాక్టర్ వైఎస్ బాబు ఉన్నాడు. అది కుట్లతో కోతలతో రక్తపు చొక్కలతో మత్తులతో కాకుండా చాలా న్యాచురల్గా 2-3 మందులతోనే అవజేసే డాక్టర్ ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. అది దేవుడు మీకు దారి చూపిస్తే తప్ప నా వీడియో మీరు చూడలేరు. దేవుడు దారి చూపించడమే కాకుండా నా దగ్గరికి తీసుకొచ్చి నిలబెడితే తప్ప మీరు నిలబడలేరు. అది మాత్రం చాలా ముఖ్యం. దేవుడు దయ ఉంటేనే మీరు నా వీడియో చూడగలరు, నా దగ్గర నిలబడగలిగి మందులు వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలరు. లేకపోతే మధ్యలో అయినా సైతాన్ వచ్చి మిమ్మల్ని లాక్కుపోద్ది, ఏదో ఒక భయం కలిగించి లాక్కుపోద్ది. అలా అన్ని భయాల్ని జయించి ఆయన కూడా సైతాన్ వచ్చి లాగడానికి ట్రై చేసింది ఆ రోజు కూర్చున్నప్పుడు. ఇక్కడ డాక్టర్ గారు లేదు ఉన్నానా? డాక్టర్ గారు లేకుండా ఇంకో గంట అయితే డాక్టర్ గారు వచ్చాను నేను. ఆ గంట సేపట్లోనే ఆయన భయపెట్టేసి లాక్కుపోవడానికి ట్రై చేసి ఆ గంట కూర్చున్నాడు ఆయన. ఎంత దూరం కాకినాడ నుంచి వచ్చాం, ఒక గంట అటు ఇటు వస్తారు డాక్టర్ గారు. ఏమైంది, కిందే ఉన్నారు కదా, పాత పేషెంట్లు చూస్తున్నారు, కొత్త పేషెంట్లు చూడటానికి అన్నీ అవగొట్టుకుని వస్తారు, కూర్చుందాం అని ఓర్పుగా కూర్చున్నాడు. నా దర్శనం అయిందా లేదా? నా దర్శనమే కాదు, బిడ్డ దర్శనం కూడా అయిపోయింది. ఆ ఓర్పు పట్టుదల చూసారా? అది కాబట్టి చాలా చక్కగా చెప్పారండి మీరు, మీ ఆవిడ. మరి దేవుడి లీలని మీరు చూపించారు. చక్రవర్తి గారు, సారికా గారు కాకినాడ నుంచి వచ్చి కూడా చక్కగా మందులతోనే మన ప్రెగ్నెన్సీ పొందడం కాకుండా మీరు కూడా పొందాలనే తపనతో వాళ్ళు పడిన బాధని, వాళ్ళు చేసిన మరి ప్రయత్నాన్ని మీకు కూడా వివరించి చెప్పారు. మీరు కూడా గట్టిగా ఆయనకి చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ అండి చక్రవర్తి గారు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. మీకు బుక్ తీసుకెళ్ళండి, బుక్ అది మీ ఆవిడకి ఇచ్చి చదివించండి.